Dear students, question of the day లో భాగంగా the question is related to the నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0. అమ్మో సార్ ఎకానమీనా అయితే స్కిప్ చేస్తాం. ఒక్క సెకండ్ ఆగండి. ఇది ఎంత సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు నేనే మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ 2.0 స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ ఎంతంటే గవర్నమెంట్ ఒక 16 లక్షల కోట్లని ఆస్తులను ద్రవీకరించుకోవాలనుకుంటుంది. సో ఎలా అనుకుంటుందంటే వీళ్ళకున్న ఈ అసెట్స్ని టోటల్గా ఓనర్షిప్ని బదిలీ చేయకుండా పీపీపీ మోడల్లో లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ మోడల్లో బదిలీ చేద్దాం అనుకుంటుంది. సో ఈ పాయింట్ మీద నాకు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. స్టేట్మెంట్ 1, ఎన్ఎంపీ 2.0 ప్రైమర్లీ టార్గెట్స్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ది ఈక్విటీ ఇన్ పిఎస్సిస్. నేను ఇప్పుడు ఏమన్నా మాట్లాడినా, పిఎస్సిస్ని కంప్లీట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కదా, జస్ట్ అంటే ఇక్కడ పూర్తిగా ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయట్లేదు, పీపీపీ మోడల్లో లేదా ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ మోడల్లో వాడుకుంటుంది. సో ఇప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ రాంగ్. ఒకసారి ఆప్షన్స్ అనేవి చూద్దాం మనం. బోత్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రైట్ అంట. మరి స్టేట్మెంట్ 1 రాంగ్ కదా, అంటే ఇప్పుడు నాకు ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ బోత్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రైట్ అంట. ఆల్రెడీ స్టేట్మెంట్ 1 రాంగ్ అయిపోయింది, మరి ఇది కూడా నాకు ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. మరి సి స్టేట్మెంట్ 1 కరెక్ట్ అట. మరి స్టేట్మెంట్ 1 కరెక్టా, స్టేట్మెంట్ 1 రాంగ్ కదా. సో మనకి ఇప్పుడు ఆప్షన్ వచ్చేసింది కదా. ఒక నిమిషం ఆగండి, సరే స్టేట్మెంట్ 2 కూడా చదువుదాం. స్టేట్మెంట్ 2 ఏంటంటే అసెట్ రీసైక్లింగ్ అండర్ ఎన్ఎంపీ 2.0 ఎయిమ్స్ టు అన్లాక్ వాల్యూ ఫ్రమ్ ఆపరేషనల్ బ్రౌన్ ఫీల్డ్, అంటే ఇప్పటికే ఎగ్జిస్టింగ్లో ఉన్న ఈ అసెట్స్ని సో టు ఫైనాన్స్ ఫ్రెష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ మనం డెవలప్ చేస్తున్నామంట. అవును కదా, చేస్తున్నాం. చూసిరా ఎంత సింపుల్గా మనం ఈ ఆన్సర్ని ట్యాకిల్ చేస్తున్నామో. మన కరెంట్ అఫైర్స్ కూడా రోజు ఇలా రన్ అవుతున్నాయి. ఎలా అంటే ఒక కరెంట్ అఫైర్, దాని నెక్స్ట్ డే యూపీఎస్సీ స్టాండర్డ్స్ని మీట్ అయ్యే విధంగా క్వశ్చన్స్. ఈ విధంగా మన రోహిత్ అకాడమీ యాప్లో కరెంట్ అఫైర్స్ 540ని నేనే టీచ్ చేయడం జరుగుతుంది. ఒకసారి విజిట్ అవ్వండి, డెమో వీడియోస్ వినండి, ఆ తర్వాత పర్చేస్ చేయండి. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా మీ ముందుకు తీసుకురావాలనుకుంటే మీరేం చేయాలి తెలుసు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.